టైం పడుతుంది కానీ తీసి పెట్టేసారు. సండే సండే హలో పీపుల్, మనం ఇప్పుడు ఎక్కడ పోతున్నాం? ఇంటికి వస్తున్నాం. ఎందుకు? సంక్రాంతి స్పెషల్. సో పోయేటప్పుడు ఏమేమి చేస్తాం అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా. బాయ్. తక్కువ గాలి బాయ్ బాయ్. లెట్స్ గో. రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. అట్లా కనిపించేది రామోజీ ఫిలిం సిటీ. రోడ్డు మీద చాలా వెహికల్స్ ఉంటాయి అనుకున్నాం కానీ ఏం లేవు ప్రస్తుతానికి అయితే. చాలా 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 అంటే చాలా తక్కువ. మేము ఎంత టైం పడుతుందో ఏంటో అనుకున్నాం సిటీ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసరికి. కానీ మాకు అంతేం అనిపించాలి. సింపుల్గా అట్లా వచ్చేసినాం అంతే. చిట్యాల్ నెక్స్ట్ స్టాప్ చిట్యాల్. ఇట్లా అక్కడక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది అంతే. అంటే వాళ్ళు మనం ఏమంటారు, ఇక్కడ సిగ్నల్స్ ఉన్న కాడ తప్ప ఇంకెక్కడ ట్రాఫిక్ అయితే లేదు. ఓ టోల్ గేట్ ఇక్కడ మేము మినిమం అనుకున్నాం కదా, ఒక 1.5 2 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ లైన్స్ ఉంటాయి అనుకున్నాం మేము. అసలు లైన్స్ కాదు కదా, వచ్చిన వెహికల్ వచ్చినట్టే వెళ్ళిపోతుంది. అసలు వెహికల్సే లేవు. అంటే మార్నింగ్ అవ్వడం వలన ఏందనేది మాకైతే తెలియట్లేదు కానీ అసలు వెహికల్స్ అనేది కనిపించలే. ఇంకా మామూలుగా అంటే ఎవ్రీడే ఎట్లుంటుంది జనరల్గా అట్లనే ఉన్నది అంతా. వ్యూ బాగుంది కదా, మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్.
ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మెయిన్ అంటే NH65 నుండి లెఫ్ట్ తీసుకుంటే నకరకల్కి ఒక 3 కిలోమీటర్స్ ముందు లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్ NH365 ఎక్కుతాం. అక్కడ నుండి ఇక్కడ నుంచి మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు అయితే 55 to 60 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊరు. కానీ ఇక్కడ వెహికల్స్ ఏం రావు, మ్యాక్స్ అయితే ఏం రావు, చాలా తక్కువ అంటే చాలా తక్కువ. అట్లా 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 చూసుకుంటూ పొలాలను చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. అంటే ఏం రావని 100-120 లేపుతా నేను బండి అంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడినైనా కూడా జాగ్రత్త వెళ్ళండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తారనేది మాత్రం మర్చిపోకండి. పోతాం, మన ఇష్టం ఉన్నంత తోలాలంటే తోలవచ్చు, అది పెద్ద సమస్య కాదు. జస్ట్ మిస్ ఎవరి తర్వాత ఎట్లున్నా చెప్పలేం కదా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అంటే నేను చెప్పే మాటల వల్ల మీరు ఎవరైనా ఫీల్ అయినట్టుంటే వాళ్ళు నన్ను క్షమించండి. నేను చెప్పినవి తప్పు కాదు, నాకు తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, ఇబ్బంది పడకండి. హెల్మెట్ మాత్రం పక్కా పెట్టుకోండి. హెయిర్ ఖరాబ్ అవుతుంది అంటే హెయిర్ ఇవాళ పోతే రేపు పెట్టించుకోవచ్చు, అంత కాకపోతే, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం పోయేది పండుగల కోసమని వెళ్తున్నాం, అంతే జాగ్రత్తగా తిరిగి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే బాగా నచ్చినాయి. చెట్లు ఉండాలి నాకు ఎక్కడైనా ఏమో కానీ. తుంగతుర్తి ఇది మూసి ఫ్రెండ్స్. మూసి అంటే ఇప్పుడు నకరకాల దగ్గర నుంచి మన ఇక్కడ ఇది ఏమంటారు, తుంగతుర్తి పోయే రోడ్డు అన్నట్టు. ఇక్కడ ముందు అరవపల్లి ముందు 5 కిలోమీటర్స్ ముందు ఇది మూసి వస్తుంది మనకి బ్రిడ్జ్. కొత్త ఒక 5-6 ఇయర్స్ కావచ్చు నాకు తెలిసినంత వరకు. కానీ బాగుంటుంది. నీళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్న మూసీ లెక్క ఉండవు, తేగట ఉంటాయి, మినరల్ వాటర్ ఉన్నట్టు ఉంటాయి. అక్కడ కొండ కనిపిస్తుందా మీకు? అది మామూలుగా ఉండదు అసలు, చాలా పెద్దగా ఉంటుంది. అది చిన్న కొండ కాదు అది. అంటే ఇప్పుడు ఏంటి మంచు పడుతుంది ఇంత మార్నింగ్ వేళ కాబట్టి, మంచు పడడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లే. కొంచెం దగ్గరికి వెళ్తే మీకు కనబడుతుంది. బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలానే చూస్తుండండి. రోపల్లి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, బాగుంటుంది అక్కడ టిఫిన్. అందుకే ఎంతసేపు ఆయన
అసలు ఎప్పుడో తినాల్సింది కానీ 10:30 అవుతుంది. ఇంతసేపు ఆయన ఇట్లా రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ దీనికోసమని ఇంతసేపు ఆగి ఆగి వచ్చినాం. మా బుజ్జికి బాగా ఇష్టం ఇక్కడ, అందుకే ఇక్కడ ఆయన. ఇంత పెద్ద దోశ చూడండి ఫ్రెండ్స్, పెద్ద దోశ. కొత్తగూడెం టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే వెహికల్ చేయకనప్పుడు ఏదో ఉన్నదంటే ఉన్నది అంతే. కానీ రోడ్డు మీద ఒక్కరు కూడా ఉండదు. మినిమం కొట్టచ్చు బండిని అయితే. ఇదంతా మా ఊరి దగ్గరలో. లెఫ్ట్ పోతే పెద్ద ముప్పారం. కానీ చెట్లు బాగుంటాయి ఫ్రెండ్స్, నాకు బాగా ఇష్టం చెట్లు ఉండాలి. అంతా అంటే ఇక్కడి నుంచి చూడండి ఎట్లుంటాయో చెట్లు బాగుంటాయి అసలు. రెండు ఇట్లా అనుకుంటాను, రైట్ లెఫ్ట్ నుంచి వచ్చినాయి అన్నీ ఒకదాని ఒకటి అనుకుంటే. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన బ్రిడ్జ్ వస్తుంది, పెద్ద బ్రిడ్జ్ అంటారు మా ఊరు. పెద్ద బ్రిడ్జ్ ఎప్పుడు వాటర్ ఉంటాయి, ఫుల్ వాటర్. ఇది కూడా మీకు అన్నీ చూపెడతాను నేను. దీన్ని కూడా ఒక వ్లాగ్ తీస్తాం. వచ్చేసినాం, కుమారకుంట్లకు వచ్చేసినాం. ఇది మెయిన్ అంటే ఏమంటారు, మెయిన్ దారి అయితే కాదు, కొంచెం ముంగడిపోతే మెయిన్ ఉంటుంది. కానీ మాకు షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అని అట్లా వచ్చేసినాం అన్నట్టు ఇంటికి. ఇట్లా రైట్ సైడ్ వెళ్ళి కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే మా ఇల్లు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల మస్తు ఇబ్బంది అవుతుంది అందరికీ, డైరెక్ట్లీ వేయడం వల్ల. రైట్ సైడ్ ఉంటుంది మా ఇల్లు. ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసినాం ఇంటికి. మా అమ్మ టిఫిన్ చేస్తుంది. పూరి అంటే మా అమ్మకి ఇష్టం, తీసుకొచ్చినాం. తింటుంది. ఓకే బాయ్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు బిగులు.